నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అక్రాస్ ద గ్లోబ్ తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచ చరిత్రలో ఈ రోజు అత్యంత ప్రమాదకరమైన దేశాధినేతలు, అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించగల దక్షత, నేర్పరితనం ఉన్న నాయకులు ఎవరంటే 8 మంది తేలారండి మొత్తం. వాళ్ళల్లో మొదట కిమ్ జాంగ్ ఉన్, ఉత్తర కొరియా. భూమికి బెత్తడే ఉంటాడు. కానీ అతన్ని చూస్తే ట్రంప్ కూడా గడ 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 వణుకుతాడు. ఒక ద్వీపంలో తీసుకెళ్ళి జస్ట్ ట్రంప్ గారికి ఒక బటన్ చూపించి ఇది నొక్కితే నువ్వు ఉండవని చెప్పి బెదిరించిన ధీరోదాత్తుడు, ధీశాలి. వాడు అలాగనే ఆయన చేసేవన్నీ గొప్ప పనులని కాదు ఇక్కడ అర్థం. గడగడలాడిస్తునే కేటగిరీలోకి వచ్చేప్పటికి నెంబర్ 1 ప్లేస్ ఆయనకుంది. కిమ్ జాంగ్ ఉన్ ప్రపంచంలో అత్యంత రహస్యమైన అణు ఆయుధ శక్తిని ఆయన నియంత్రిస్తున్నాడు. ఎవ్వరు కనిపెట్టలేకపోతున్నారు. నాసా రాడార్లు కూడా కనిపెట్టబోతున్నాయి. ఎక్కడ దాచాడు ఈ పెద్ద మనిషి? చిన్నగా ఉంటాడు కానీ పెద్ద మనిషి. తన సొంత కుటుంబ సభ్యులను కూడా హతమార్చిన చరిత్ర ఉంది ఈయనకి. సచ్ ఏ వెరీ బ్యాడ్ హిస్టరీ. 2.5 కోట్ల ప్రజల్ని పూర్తిగా బాహ్య ప్రపంచం నుంచి వేరు చేసి సంపూర్ణ నియంత్రణలో ఉంచుకున్నాడు. అంటే ఒక 10 మంది మీద మైండ్ కంట్రోల్ సాధించడమే గొప్ప అనుకుంటే 2.5 కోట్ల మంది. ఇవాళకి మీరు నమ్మరు, సౌత్ కొరియా వాళ్ళు ఉత్తర కొరియాలో మీకు ఎవరన్నా తెలుసంటే వెంబడమంతా మాట్లాడటం మానేస్తారు. అంటే ఉత్తర కొరియా మీద ఎంతటి పగ ఉందో, ద్వేషభావం ఉందో మీకు అక్కడ అర్థమవుతుంది. అలాగే ఉత్తర కొరియా వాళ్ళు కూడా సౌత్ కొరియా మీద. బట్ 2 విభిన్నమైన నాగరికతలు ఉన్న దేశాలు. కానీ ఈ కిమ్ జాంగ్ ఉన్ మాత్రం సామాన్యమైన వ్యక్తి కాదు. ఇతన్ని ట్రంప్నే భయపెట్టినాడు. ఇక రెండోది వస్తే వ్లాదిమిర్ పుతిన్, రష్యా ప్రెసిడెంట్. ఈయన గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. కేజీబీ చీఫ్, ఒకప్పటి యుఎస్ఎస్ఆర్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్కి కేజీబీ చీఫ్గా ఆయన వ్యవహరించారు. అత్యంత గొప్ప పేరున్న గూఢచారి వ్యవస్థ. లైక్ అమెరికాకి సిఐఏ లాగా, ఇజ్రాయెల్కి మొస్సాద్ లాగా, మనకి రా లాగా, పాకిస్తాన్కి ఐఎస్ఐ లాగా. కానీ ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి బయట తీస్తే ఒక కేజీబీ అప్పట్లో. ఏది? రష్యా డిసింటిగ్రేట్ కాకముందు, యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ కాకముందు. డిసింటిగ్రేట్ అయిన తర్వాత రష్యాకి ఈయన అధ్యక్షుడయ్యారు. కన్సిక్యూటివ్గా ఆయన తన ఆధీనంలో ఉంచుకుంటూ రష్యా కంట్రీ డెవలప్మెంట్తో పాటు ఉక్రెయిన్ మీద ఒక పట్టు సాధించేదాకా వచ్చాడు. ఈయన గురించి మాట్లాడుకుంటూ ఉంటే స్వతంత్ర దేశం మీద పూర్తి స్థాయి దాడి ప్రారంభించాడు ఉక్రెయిన్. ఉక్రెయిన్ అనేది ఒక ఇండిపెండెంట్ నేషన్, యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ అయిన తర్వాత. తరచుగా ఆయన చాలా స్ట్రాటజిక్గా మాట్లాడతారు. మాట్లాడేది చాలా పొదుపుగా ఉంటుంది, తూకం వేసి మాట్లాడతాడు, చాలా స్ట్రాటజిక్గా మాట్లాడతాడు. విమర్శకులు అనుమానాస్పద పరిస్థితుల్లో అదృశ్యమవటం లేదా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఎదుర్కోవటం అనేది ఈయన పరిపాలనలో మనం చూడొచ్చు. ఆయన ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే ఆ దేశంలో అదృశ్యం అయిపోతుంటారు. క్వైట్ న్యాచురల్. ఆయన నియంత కాదు, కానీ నియంతకు కావాల్సిన లక్షణాలన్నీ ఉన్ని సంస్కారవంతమైన కోటేసుకుని బయట ప్రపంచానికి కనపడే ఒక మేధోపరమైన ప్రమాదకారి నాయకుడు అని చెప్పేసి ప్రపంచంలో అభివర్ణిస్తున్నారు. ఇక జీ జిన్పింగ్, డ్రాగన్ కంట్రీకి ఆయన చీఫ్. ఈయందో తరహా వ్యక్తిత్వం. ఆయన ఎవరన్నా క్వశ్చన్ చేస్తే అదృశ్యం అయిపోతుంటారు. కనీసం వాళ్ళు చచ్చిపోయారనే ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. వాళ్ళ సొంత విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రులు ఆయన క్వశ్చన్ చేసిన 2 రోజుల తర్వాత కనపడటం మానేశారు. జీవితకాల అధ్యక్షుడిగా తన్ని తాను ప్రకటించుకున్నాడనమాట. 1.4 బిలియన్ మంది ప్రజల్ని మాస్ సర్వేలెన్స్ ద్వారా ఆయన నియంత్రిస్తున్నాడు. ఆయన ఏంటంటే కేవలం సెంట్రల్ మిలిటరీ కమాండ్ ఒక్కటే కాదు ఆయన చేతిలో ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ ఒక్కటే కాదు, మొత్తం చైనా పీపుల్స్ ఆర్మీ అంతా తన చేతిలో ఉంది. తనకి ఎదురు తిరిగిన కమాండర్స్ని తన సహాధ్యాయులు అనేది కూడా చూడకుండా నిర్మోహమాటంగా పదవుల నుంచి తొలగించేస్తాడు. అవసరమైతే అదృశ్యం కూడా చేస్తాడు. చరిత్రలో అతిపెద్ద సైన్యాన్ని నిర్మించిన దేశానికి ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. తైవాన్ని బలవంతంగా ఆక్రమించాలనే ఉద్దేశాన్ని ప్రతిరోజు వ్యక్తం చేస్తున్నాడు. మనకి కూడా చూస్తే భారతదేశానికి ప్రతిరోజు సవాలు విసురుతూనే ఉంటాడు. ఏదో ఒక రకంగా చికాకు పెడతానే ఉంటాడు. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని వాళ్ళ మ్యాపులో వేసుకుంటుంటాడు, రెచ్చగొడుతుంటాడు, సరిహద్దులు వెంబడి ఘర్షణలకి ఇచ్చేస్తుంటాడు. అండ్ ఇంకోటి ఈయన గురించి బాగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, చాలా ఇస్లామిక్ నేషన్స్ కూడా ఈయన గురించి తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, వాళ్ళకి తెలియదని కాదు, అండ్ మన దేశంలో ఉన్న ఇస్లామిక్ నేషన్స్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈయన ప్రత్యేకించి ఒక ప్రాంతంలో ఇస్లాంని ఫాలో అయ్యే వాళ్ళందరినీ కూడా ఒక చోట బంధించేశాడు కంప్లీట్గా.
వాళ్ళ మతం పేరెత్తితే వాళ్ళని చంపించడమో, బంధించడమో. అవి కూడా ఎలా ఉంటాయి? డెడ్ సిటీస్ అని కొన్ని ఘోస్ట్ సిటీస్ అని ఉన్నాయి. ఆటిలో తీసుకెళ్ళి వదిలేశాడు. మళ్ళీ చుట్టూ సర్విలెన్స్ ఉంటుంది, కాపలా ఉంటుంది. మసీదులు కూలగొట్టాడు. తమాషా ఏంటంటే ఈ అంశాలేవి బయట ప్రపంచానికి తెలియవు చాలా వరకు. తెలిసిన అరబ్ నేషన్స్ మాట్లాడవు చైనా గురించి. వాళ్ళ భయాలు వాళ్ళవి. వాళ్ళ సావనిటీకి ఎక్కడ ప్రమాదం వస్తుందో, ముప్పు వస్తుందో అని. కానీ ఈయన బహుశా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న 8 మంది ప్రమాదకర నాయకుల్లో ఈయన అతిపెద్ద నియంత. ఈయన తర్వాత ఉత్తర కొరియా ఆయన వస్తాడు. జీవితకాలపు అధ్యక్షుడిగా ప్రకటించేసుకున్నాడు ఈయన. దాన్ని క్వశ్చన్ చేసే మిలిటరీ అధికారులని తొలగించడమో, చంపించడమో, అదృశ్యం చేయడమో. ఈయన అంతటి ఆహ్, డే వ్యూహాత్మకంగా ఆలోచన పరుడు ఏంటంటే, బ్రిక్స్ సమ్మిట్‌కెళ్ళి తిరిగొచ్చేప్పుడు తనెవరన్నా మళ్ళీ తిరిగొచ్చే లోపల తన పీఠాన్ని ఎవరైనా ఆక్రమించుకుంటారేమో అని తన క్యాబినెట్‌ని తీసుకెళ్ళిపోయాడు బ్రిక్స్ సమ్మిట్‌కి. మళ్ళీ వచ్చేప్పుడు రిటర్న్‌లో ఎవరైనా తనని చంపేస్తారేమో, హతమారుస్తారని చెప్పేసి డెస్టినేషన్ బీజింగ్ పెట్టుకోకుండా మధ్యలో ఎక్కడో దిగాడు. దిగి అక్కడి నుంచి 8 గంటలు రైల్లో ప్రయాణం చేసి బీజింగ్ వచ్చాడు. అత్యంత జాగ్రత్త పరుడీన. సో, అనుక్షణం ఏంటంటే శత్రువుల కదలికనే కాదు, వాళ్ళకన్నా కూడా ఎక్కువగా తన మిత్రులని భావించే వాళ్ళ కదలికల్ని నియంత్రిస్తుంటాడు, పర్యవేక్షిస్తుంటాడు. అవసరమైతే అదృశ్యం చేస్తాడు, లేదంటే హతమారుస్తాడు, చరిత్రలో లేకుండా చేస్తాడు. అంత ప్రమాదకరైన షీ జిన్‌పింగ్. ఇంకోటి ఈయన గురించి సేయింగ్ ఈయన లాంటి వ్యక్తులు 11 మందిని తను రెడీ చేసి పెట్టుకున్నాడు. ఆయన గురించి కూడా వ్లాదిమిర్ పుతిన్ గురించి కూడా అదే ఉంది. ఆయన లాంటి వాళ్ళు 7గురిని పెట్టుకున్నాడని. ఇక నాలుగో వ్యక్తి ఎవరంటే మొహమ్మద్ బిన్ సల్మాన్, సౌదీ అరేబియా చీఫ్ ఈయన. జర్నలిస్ట్ జమాల్ ఖషోగి హత్యలో సంబంధం ఉన్నట్టు ఈయన మీద ఆరోపణలు ఉన్నాయి. యమన్ యుద్ధం ద్వారా లక్షలాది ప్రజల జీవితాలను ఈయన ప్రభావితం చేశాడని చెప్తారు. కేవలం 39 ఏళ్ల వయసులోనే అపరిమిత అధికారాన్ని ఈయన పొంది ఉన్నాడు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఎంబీఎస్‌కి మనతో మంచి సంబంధాలున్నాయి. భారతదేశంతో మంచి సంబంధాలున్నాయి. యెస్, లవ్ అండ్ దట్ ఎఫెక్షన్ టువర్డ్స్ భారత్. ఇక అలీ ఖమేనీ, ఇరాన్ సుప్రీం కమాండర్, దేశాధ్యక్షుడికి మించి అధికారాలు ఉంటాయి. ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాన్ని ఈయన నియంత్రిస్తున్నాడు. ఎంతటి పట్టుందంటే ఆయనకి, ఇరాన్లో ఒక రకంగా ఇరాన్ షాని తొలగించిన తర్వాత అయతుల్లా ఖొమైనీ, తర్వాత ఈయన అలీ ఖమేనీ, వీళ్ళు దేశాన్ని ఫండమెంటలిస్టిక్ రూల్లోకి నడిపించారని నేను నింద మోస్తున్నప్పటికీ ఎక్కడ ప్రోగ్రెస్ని వాళ్ళు హ్యాంపర్ చేయాల. అణ్వస్త్ర కార్యక్రమాన్ని పెంచుకుంటూ వెళ్ళారు. అండ్ టు ద అస్టానిష్మెంట్ ఆఫ్ సెవరల్ పీపుల్, ఇరాన్ గురించి, ఇరాన్ ప్రొవెస్నెస్ గురించి చెప్పుకోవాలంటే ఈ రోజుకి కూడా ఇరాన్లో ఉన్న మెడికల్ కాలేజీలు చాలా ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ అక్కడ జరిగే ఇన్నోవేషన్స్, వీటన్నిటికీ ఈయన సహకారం ఉంది. ఆయన కమాండ్ ఇవాళంటే ఏదో క్రైసిస్ వచ్చింది, అమెరికాని క్వశ్చన్ చేస్తున్నాడు, లేకపోతే నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నాడు, ఇజ్రాయెల్తో పంచాయతీలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఇరాన్కి నియంతగా ఈయన చేసింది ఏంటంటే కేవలం ప్రజలను అణదొక్కటమే కాదు, ప్రోగ్రామ్ అంటే ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని డెవలప్ చేయడం కోసం ఇవన్నీ 35 ఏళ్లుగా సంపూర్ణ మతపరమైన రాజకీయ అధికారాన్ని ఈయన కొనసాగిస్తున్నాడు. సో ఇక్కడ రెజీమ్ చేంజ్ కోసం అమెరికా ప్రయత్నిస్తోంది. అప్పుడు ఇరాన్ షా కొడుకు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడిని రప్పించి ఆయన్ని ప్రతిష్టాపించే కార్యక్రమం చేస్తున్నాడు ట్రంప్. ఆయన ఒక ట్వీట్ కూడా చేశాడు అప్పట్లో, ఒక 15 రోజుల క్రితం, లేకపోతే 1 మంత్ అవుతుందేమో. హెల్ప్ ఈజ్ ఆన్ ద వే, మీరు తిరగబడండి అని. వాళ్ళు తిరగబడ్డారు. హెల్ప్ లేదు, తోటకూర లేదు. వాళ్ళందరూ చాలా 8,000 మందిని చాలా దుర్మార్గంగా ఇరాన్ సైన్యం చంపేసింది. ఈయన సైన్యం, ఇరాన్ సైన్యం అనే కన్నా కూడా ఈయన సైన్యం అనాలి. ఈయన తర్వాత చెప్పుకోవాల్సిన ఆయన రెసెప్ తయ్యప్ ఎర్డోగాన్, టర్కీ చీఫ్. ప్రపంచంలో ఎక్కువ మంది జర్నలిస్టులని జైల్లో పెట్టిన నాయకుడు. టర్కీలో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచాడు. నాటో, రష్యా మధ్య తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆటలాడుతుంటాడు ఈయన. నాటో దేశాల్లో చోటు దక్కించుకోవడం అనేది ఒక ఇస్లామిక్ నేషన్కి సాధ్యమైందా అంటే సాధ్యపడింది, ఈయనతోనే సాధ్యమైంది అది. ఈయన తర్వాత బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి, అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసులు ఎదుర్కొంటున్నాడు ఈయన. మధ్యప్రాచ్యంలో, మిడిల్ ఈస్ట్లో విస్తృతమైన సైనిక చర్యలు చేపట్టాడు. ఈ యమన్ ఓమన్ కాన్ఫ్లిక్ట్లో ప్రయోజనాలు పొందటం కోసం ఆ పక్కనే ఉన్న జలసంధి దగ్గర కాపు కాసి కూర్చున్నాడు ఈయన బెంజమిన్ నెతన్యాహు. ఇతని విధానాలు ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నాయని నింద ఇతను మోస్తున్నాడు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఇతని మీద ఎన్ని రకాల ఆరోపణలు వచ్చినా దేశాన్ని కన్సాలిడేట్ చేసి ముందుకు నడిపిస్తాడని ఒక నమ్మకంతో ఇతని వైపే, ఇంక్లూడింగ్
విపక్షాలు కూడా ఇతని వైపే ఉన్నాయి. ఇక 8వ నాయకుడు బషర్ అల్ అసాద్, సిరియా టాప్ కమాండర్. తన సొంత ప్రజల మీద రసాయన ఆయుధాలను ఉపయోగించాడు. 5 లక్షల పైగా ప్రాణాలు కోల్పోయిన సివిల్ వార్ని కొనసాగించాడు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద శరణార్థి సంక్షోభాన్ని సృష్టించాడు. ఈయన ఇవాళ ట్రంప్ గారికి బాగా కావాల్సిన వ్యక్తి అనమాట. సో వీళ్ళందరూ ఈ 8 మంది నాయకుల్ని కనుక ఒక్కసారి ఒకే చోట నుంచోబెడితే మనకి వాళ్ళ ఫేస్ రీడింగ్ కనుక చూస్తే అణ్వాయుధాలు, విస్తారమైన సైన్య సంపత్తి, బిలియన్ల ప్రజల భవిష్యత్తు వీళ్ళ చేతిలో ఉంది. వీటిని నియంత్రిస్తున్నారు వీళ్ళు, ఈ 3 అంశాలని. ఎవరు అత్యంత ప్రమాదకారుడు అని అడిగితే ఎవరో ఒకళ్ళు వీళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సైకిల్లో తీసుకొని ప్రపంచాన్ని కుదిపేసే నిర్ణయాలకు సంబంధించిన ప్రకటనలు చేస్తూ ఉంటారు. సో 8 మంది వీళ్ళు ప్రమాదకారులా, లేకపోతే ప్రపంచ వినాశనానికి రాబోయే రోజుల్లో కారకులు అవుతారా అనే అంశాలు పక్కన పెడితే వీళ్ళలో ఒక్కొక్కడిలో ఒక్కొక్క క్వాలిటీ ఉంది. ఆ క్వాలిటీ అంటే మంచి క్వాలిటీస్, వాటన్నిటిని ఒక చోట జమ చేసి వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టి ఆ దిశగా ఇంటిగ్రేట్ చేస్తే మాత్రం ఈ ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది.